స్ట్రీట్ ఒకసారి చూసుకోండి అమ్మా ఎలా ఉందో. రే ఎవర్రా మీరంతా? ఇక్కడ చూసినోడికి చూసినంత, చేసినోడికి చేసినంత పండగ. ఊరే 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 ఆ జనాలు ఎందరా నాయన. రే ఎవర్రా మీరంతా? పిచ్చ పలు రకాలు ఉంటుంది భయ్య. ఇక్కడ చూడండి, మనోడికి హగ్గు కావాలంట పాపం, ఇలా నిల్చో ఉన్నాడు. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే వెళ్ళి ఈ అబ్బాయిని తగులుకోండి. దెంగి తింటావా? ఓ బ్రతికుందో చచ్చిపోయిందో తెలియలేదు. ఇంద్ర నాయన ఇది మేక కుక్క ఇంకేమన్నా. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ ట్రావెలర్ ఫ్రమ్ బుకెట్ బింతాంగ్ మలేషియా. ఇక్కడ నా కళ్ళ ముందు చూస్తున్నారు కదా రంగుల ప్రపంచము. ఇక్కడ చూసినోడికి చూసినంత, చేసినోడికి చేసినంత పండగ. యాక్చువల్లీ ఇది ఒక కలర్ఫుల్ స్ట్రీట్, ఒక నైట్ మార్కెట్. సో ఈ నైట్ మార్కెట్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను. పండగ చేసుకోండి, ఇక ఎంజాయ్. పండగ ప్రతి క్షణము పండగే. ఫుడ్ కావాల్సిన వాడికి ఫుడ్, ఎంజాయ్మెంట్ కావాల్సిన వాడికి ఎంజాయ్మెంట్, షాపింగ్ కావాల్సిన వాడికి షాపింగ్, అన్నీ దొరుకుతాయి. ఇది వచ్చేసి బుకెట్ బింతాంగ్ స్ట్రీట్ అంటారు. వన్ ఆఫ్ ద ఫేమస్ స్ట్రీట్ ఇన్ మలేషియా. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఆ స్ట్రీట్లో ఉన్నాము. లేట్ చేయకుండా చుట్టూ ఈ స్ట్రీట్ని అంతా ఎక్స్ప్లోర్ చేసేసి మొత్తం విజువల్స్ ఏంటో పట్టుకుని మన వాళ్ళందరికీ చూపించడం. చలో, స్టార్టింగ్లోనే ఆట ఆరంభం. ఇక్కడంతా చూస్తున్నారు కదా జనాలు కళ్ళ ఆడిపోతుంది. ఇదంతా కూడా బుకెట్ బింతాంగ్ స్ట్రీట్. ఇక్కడంతా పిచ్చి పీక్లో ఉన్నవాళ్ళు, వేరే లెవెల్లో ఉన్నవాళ్ళు, ఆనందం కోరుకునేవాళ్ళు, ఆత్రుత వాళ్ళు, ఆరాటగాళ్ళు అందరూ ఇక్కడ ఉంటారు. సో ఇదొక మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ఫుల్ నైట్. సో ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈరోజు అందులోనూ వీకెండ్, ఇంకా మాటలతో చెప్పలేము అలా ఉంటుంది నైట్. ఒక్కసారి ఈ స్ట్రీట్ ఎలా ఉందో టాప్ టు బాటమ్ చూడండి, అది మ్యాటర్. రే ఎవర్రా మీరంతా? మలేషియాలో జనాలు చూడండి, మొత్తం ఆ సిగ్నల్లోనూ మొత్తం ఇక్కడ అంతా కూడా రోడ్ జంక్షన్. ఇది క్రాస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అక్కడ చూడండి అసలు ఎంతమంది ఉన్నారో రోడ్డు క్రాస్ చేయడానికి, మొత్తం పీపులే. ఒక్కసారి సిగ్నల్ పడంగానే పీపుల్ అంతా కూడా చూడండి ఎలా రోడ్డు క్రాస్ అవుతున్నారో. మొత్తం చీమల్లాగా గుంపులు బయలుదేరిపోయే రోడ్లంబిడ. ఊరే ఆ జనాలు ఎందరా నాయన? ఎవర్రా మీరంతా? మలేషియాలో మనమైతే ఒక రోడ్డు దాటుతున్నాం ఇప్పుడు, బుకెట్ బింతాంగ్ రోడ్డు. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్తున్నాము. చూడండి మొత్తం క్రౌడ్ అంతా ఎలా ఉందో. దాటుతున్నాం మేము కూడా మందతో పాటు, జనాలతో పాటు. ఫుల్ ఎంజాయ్ పండగ. అమ్మా ఏ ఎవర్రా మీరంతా? పిచ్చ పలు రకాలు ఉంటుంది భయ్య. ఇక్కడ చూడండి, మనోడికి హగ్గు కావాలంట పాపం, ఇలా నిల్చో ఉన్నాడు. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే వెళ్ళి ఈ అబ్బాయిని తగులుకోండి. బా గ్రేట్ అన్నా నువ్వు. ఇంతమందిలో ఎవరు ట్రస్ట్ చేయలేదు కానీ అతన్ని నువ్వు ట్రస్ట్ చేసావు. ఇయ్యన్నా హగ్గి నువ్వు హగ్గి గట్టిగా ఇయ్యి. నా ముద్దుల తమ్ముళ్ళారా, ఆటగాళ్ళారా, ఇక్కడంతా కూడా టాటూలు. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో అయితే మీరు టాటూ చేసుకోవచ్చు. అందరూ టాటూలు ఎంచుకుంటున్నారు. ఇక్కడ బార్డర్స్లో కనపడుతుంది కదా, దీన్ని చూసి ఎక్కడన్నా సడన్గా గుర్రం మాతలు అనుకుంటారేమో. గుర్రం మాతలు కాదురా భయ్, నొప్పులకి పెయిన్ బామ్ అది. అయినా నేను సడన్గా గుర్రం మాతలు అన్నానంటే అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది? తప్పు నాయనా. ఇక్కడ చూడండి రా స్వామి, ఇది ఆక్టోపస్ అంట దేవుడా. అబ్బా 20 రింగెట్స్ అంట. దాన్ని చూశాక ఎలా తింటారో ఏమో తెలియదు కానరా నాయన. స్మెల్ తన్నేస్తున్న లోపల నుంచి. అసలు నేను తినిందే కొంచెం తిన్నా ఫుడ్ మధ్యాహ్నము, అది కూడా బయటికి లాగేస్తుంది నాకు. బాబోయ్ ఎలా తింటారా స్వామి. మలేషియాలో ఇక్కడ మీకు ఒక ఫ్రూట్ దొరుకుతుంది. చూడడానికి ఇది పనసకాయ లాగా ఉంటుంది. దీన్ని తింటే మాత్రం కక్కుకొని చేస్తారు. థ్యాంక్ యూ. 45 రింగెట్స్ అంటుంది ఫ్రూట్. ఆ ఫ్రూట్ కంపు మామూలు కంపు కాదు తెలుసా, అది మొత్తం ఒక 50 ఫీట్స్ వస్తుంది ఆ స్మెల్. అంత ఘోరమైన కంపు. అది ఎలా తింటున్నారో ఏమో బాబోయ్. ఇక్కడ చూసుకుంటే మీకు కొన్ని ఫ్రూట్స్ తోటి మిక్సర్ ఫ్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నారు. ఏది తీసుకున్నా మీకు 10 రింగెట్స్. ఇందులో డ్రాగన్ ఫ్రూట్, మ్యాంగో, పైనాపిల్ అన్ని మిక్స్ చేసి కొడుతున్నారు. ఏది తీసుకున్నా 10 రింగెట్స్. డియర్ ఫ్రెండ్స్, మలేషియాలోనే మోస్ట్ కలర్ఫుల్ స్ట్రీట్ అయిన జలన్ అలోర్ అనే స్ట్రీట్లోకి ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ నుంచి వీడియో చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇదే స్ట్రీట్ ఆటగాళ్ళందరికీ, వేటగాళ్ళందరికీ, ఈటింగ్ చేసే ఈటగాళ్ళందరికీ, మొత్తం అందరికీ ఒకే ఒక స్థలం జలన్ అలోర్. బ్యాంకాక్ ని మించిపోయి అలాగా ఉంది స్ట్రీట్. చూడండి అసలు ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇక్కడ కోకోనట్ చూడండి మొత్తం 5 రింగెట్స్ అంటే ఈక్వల్ టు 90 రూపీస్.
మన ఇండియాలో 50 రూపాయలకి 60 రూపాయలకి మనం కోకోనట్ పెట్టాలంటే ఏడుస్తాం, కానీ ఇక్కడ ఈజీగా తాగేస్తున్నారు. ఇక్కడ చూసిన ఈ ఫ్రూట్ ఉంది చూడండి, ఈ ఫ్రూట్ పేరు మొసాంగ్ కింగ్. మై డియర్ ఫ్రెండ్స్, మలేషియాలో గబ్బు తిండిలో మనం ఒక భాగానికి వచ్చాం. ఇక్కడ చూసుకుంటే మీకు అన్ని రకాల జీవరాశులు ఉన్నాయి చూడండి. దాంట్లో బాబు ఇది ఆక్టోపస్ రా నాయన, ఇంకా కదులుతున్నది చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం అసలు ముక్కలు ముక్కలుగా మొత్తం కట్ చేసాడు, పారేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం లాబ్స్టర్లు, రొయ్యలు, గవ్వలు, షెల్స్, ఆయిస్టర్లు అన్నీ ఉన్నాయి. ఎవరికి ఏది నచ్చితే అది ఎత్తుకొని తినొచ్చు. నాకు తెలిసిన ఒకే ఒక జీవరాశి లాబ్స్టర్. నేను దీన్ని గోవాలో చూసాను కానీ తినలేదు. నేను ఇలాంటివన్నీ నేను తినను. మొత్తం ట్రాఫిక్ జాము, వెనక ముందు బ్యాక్ సైడ్ అంతా ట్రాఫిక్ జామ్. అసలు మొత్తం ఆ ఎండ్ వరకు ఆగిపోయింది. ఓరే బాబు ఎంతమంది ఉన్నారా నాయన. అసలు ఆ స్ట్రీట్ చూడండి, ఆ డెడ్ ఎండ్ వరకు చూడండి. ఏమన్నా వీరానికి ఏమన్నా నచ్చిందా? దెంగి తింటావా? దెంగి తింటావా? ఇక్కడ చాలా రకాల జీవరాశులు ఉన్నాయి కదా, వీళ్ళందరినీ చూస్తే మనసులో ఏమనుకుంటాయో తెలుసా? ఎందుకు దెంగి తినడానికి వచ్చారు మమ్మల్ని మీరు అని అనుకుంటే ఖచ్చితంగా అనుకుంటాయా లేదా చెప్పండి. ఏదో క్యూ లైన్లో దర్శనానికో లేకపోతే సినిమా టికెట్లకో వెళ్ళినట్టుంది. మొత్తం అంతా అసలు క్యూలో వెళ్తున్నాం ఇప్పుడు. ఓరు బాబు ఆ జనాలను చూడండి, వీళ్ళు ఫుడ్ తినడానికి వచ్చారా ఇంకేమన్నా? ఏంట్రా నాయన క్రౌడ్ బాబోయ్. ఇది ఏంటో ఏం జీవరాశో ఏమో నాకైతే అర్థం కావట్లేదురా నాయన. ఇంకేదో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి సీన్ క్లైమాక్స్ ఇక్కడ పీపుల్ని చూస్తున్నారు కదా, వీళ్ళంతా కూడా జస్ట్ ఫుడ్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఈ స్ట్రీట్కి అయితే వస్తారు. ఈ స్ట్రీట్ ఫుడ్కి అయితే చాలా చాలా ఫేమస్. అండ్ ఇక్కడ దొరకని జీవరాశి అయితే ఉండదు. ప్రస్తుతం మనిషి తినగలిగిన అన్ని జీవరాశులను అయితే ఇక్కడ తింటాడు. అండ్ జనాలకు ఏదో ఫ్రీ ఫుడ్ పెడితే ఎలా తింటారో అలా తింటున్నారు. మొత్తం చూస్తే క్రాబ్ బ్రతికుందో చచ్చిపోయిందో తెలియలేదు. మొత్తం ముళ్ళులే, మొత్తం ముళ్ళపంది లాగా ఉంది. దీని కాస్ట్ మొత్తం 320 రింగెట్స్. ఇది ఒక్కదాని కాస్టే. లాబ్స్టర్స్ ఉన్నాయి, వీటి పేరు నాకు తెలియట్లేదు. మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది కూడా సముద్ర జీవరాశి నాకు అర్థమవుతుంది. మొత్తం సముద్రంలో దొరికేటి అన్ని మొత్తం పట్టుకొస్తారు. ఏం లేవు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ఆక్టోపస్ని ఏదో చికెన్ ఫ్రై లేకపోతే చికెన్ కబాబ్ ఫ్రై చేసినట్టు చేస్తున్నాడు. 20 రింగెట్స్. అబ్బా, అది తెలుగులో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఓరి నీ గువ్వా నువ్వు మనిషివే మారిన మృగాన్ని దాని. ఇక్కడ నాకు ఎవరిని చూసినా అనాలనిపిస్తుంది భయ్య. అలాగే ఉంది సిచ్యువేషను. గంజాయి తోటలో తులసి మొక్కలాగా ఇతను ఒక్కడే పాపం ఫ్రూట్ జ్యూస్ అమ్ముతున్నాడు. అప్రిషియేట్ చేయాల్సిందే. 12 రింగెట్స్ అంట. ఏది తీసుకున్నా సరే, ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నా లేకపోతే పీసెస్ తీసుకున్నా, ఏం తీసుకున్నా 12 రింగెట్స్ అంట. ఓరే నాయన ఏమి ఫుడ్ తినటం రా బాబు. ఎక్కడున్నారా బాబు? అసలు ఎవర్రా బాబు మీరంతా? ఏంట్రా ఇది? అరే ఏంట్రా ఇది? ఈ స్ట్రీట్ని చూస్తుంటే నైట్ టైం నిజంగా వెలిగిపోతుంది. అసలు ఇంత క్రౌడ్, ఇంత పాపులేషన్, ఇంత ఫుడ్, ఇంత కలర్ఫుల్ స్ట్రీట్ అయితే నేను మలేషియాలో ఎప్పుడు చూడలేదు. ఇదంతా మీరు చూడాలని చెప్పి మలేషియాలో ఇది అదర్ సైడ్ ఫుడ్ కోసం అని చెప్పి ఒక స్ట్రీట్ ఉంటుంది. ఆ స్ట్రీట్లో ఇన్ని విచిత్రమైన జీవరాశులు తింటారు అని చెప్పి మీరందరూ తెలుసుకోవాలని చెప్పి మెయిన్ ఉద్దేశంతో ఈ వ్లాగ్ చేస్తున్నాను. అసలు గంట సేపు అయింది నడుచుకుంటూ అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి రావడానికి. 1 అవర్ పట్టింది మాకైతే. 1 అవర్. ఇంద్ర నాయన ఇది మేక కుక్క ఇంకేమన్నా దేన్నో వేసేసినట్టున్నారు భయ వీళ్ళు. ల్యాంబా బతికించారు పో. ల్యాంబ్ అంటే మేకపిల్లి అనుకుంటా. ఎప్పటికైనా సరే ఫుడ్ ఇంకా తినాలని ఉంటే, విచిత్రమైన వంటకాలన్నీ ట్రై చేయాలనుకుంటే రండి మలేషియాకి. చూడండి జెల్లీ బాల్స్ విత్ ఐస్ క్రీమ్ అంట. చాలా చాలా బాగుంది. ఇది ప్యూర్ వెజ్. ఇది ఎవరైనా సరే తినచ్చు. ప్రైస్ చూసుకుంటే మీకు ఏ ఫుడ్ తీసుకున్నా 10 రింగెట్స్, 12 రింగెట్స్, 15 రింగెట్స్ అంటే 200 రూపీస్కి కానీ 150 రూపీస్కి కానీ ఏది తక్కువ లేదు. మొత్తం అంతా అలాగే నడుస్తుంది. చిన్న జ్యూస్ బాటిల్ తీసుకున్నా సరే మీకు మినిమం 10 రింగెట్స్ ఉంది. సో బాగా క్యాష్ చేసుకుంటున్నారు దీన్ని. ఇదంతా కూడా ఆక్టోపస్. ఈ మార్కెట్ మొత్తానికి ఎక్కువ బలైపోయింది కూడా ఆక్టోపస్సే. చాలంట మొత్తం స్ట్రీట్ ఒకసారి చూసుకోండి అమ్మా ఎలా ఉందో. ఏదో ట్రై చేద్దామన్నాడు. ఏదో చికెన్ వింగ్సా ఏదో మటన్ వింగ్స్ అని వద్దని చెప్పాను. నాన్ వెజ్గా అసలు ఇక్కడ వద్దనని చెప్పాను. చికెన్ వింగ్స్
ఇవన్నీ కూడా సంజల కొంపలండి. అసలు మీరు ఇటు సైడ్ కూడా రాకండి. మనుషుల్ని లోపలికి తీసుకెళ్ళిన తర్వాత దోచుకునే అవకాశం ఉంది. మీకు ఒక అవగాహన కోసం చూపిస్తున్నాను నేను. కెమెరా బయట తీస్తుంటే అరుస్తున్నారు అంతా మొత్తం. యాక్చువల్లీ అది ఫుడ్ స్ట్రీట్ కదా, ఇక్కడ చూస్తే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చాలామంది చాట్స్ అవి పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఏంటంటే ఫుట్ మసాజ్. చాలామంది ఫ్యామిలీస్ కూడా వెళ్ళి ఫుట్ మసాజ్ చేయించుకుంటున్నారు. అసలు చాలా బాగా చేస్తున్నారు. స్ట్రెస్ రిలీఫ్, తర్వాత నెక్ షోల్డర్ కూడా చేస్తున్నారు. 55 ringgits అలా ఛార్జ్ చేస్తున్నారు అంతే. చాలామందికి ఏంటంటే ఒక దరిద్రమైన అలవాటు ఉంది. మసాజ్ అంటే ఒక బ్యాడ్ ఫీలింగ్ ఉంది. సో యాక్చువల్గా ఏంటంటే మసాజ్లు అంటే చాలా రకాల దరిద్రమైన మసాజ్లు ఉన్నాయి, కానీ బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫుట్ మసాజ్. ఫుట్ మసాజ్ అనేది ఎవరైనా చేయించుకోవచ్చు. ఎందుకంటే కాళ్ళ నొప్పులు కానీ కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అందకపోతే ఇట్ విల్ హెల్ప్స్ మోర్. సో నేను చాలామంది పెద్దవాళ్ళని చూసాను, ఏజ్డ్ పీపుల్, మన ఇండియన్స్ ఆల్మోస్ట్ 70-75 years ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఫుట్ మసాజ్ చేయించుకుంటారు. ½ an hour అంటే 35 ringgits ఎంత ఛార్జ్ చేస్తున్నారు. మీకు ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ అయితే తప్పకుండా ఇక్కడికి వచ్చి ఫుట్ మసాజ్ అది చేయించుకోండి. అసలు చాలా బాగా నీట్గా చేస్తున్నారు. బ్లడ్ సర్క్యులేషన్కి సంబంధించి వాళ్ళు ప్రొఫెషనల్ ఇదంట. సో అంత బాగా ఇది చేస్తున్నారు. అది టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12:30 అయితే అవుతుంది. స్టిల్ మేము ఇంకా బుకెట్ బింతాంగ్లోనే ఉన్నాము. మా వెనకాల చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మెక్డొనాల్డ్స్. ఇక్కడ ఫుడ్కి చాలా ప్రాబ్లమ్. నేను సెపరేట్ వీడియో చేస్తాను ఫుడ్ అనేది ఎలా మేనేజ్ చేయాలి ఏంటనేది. సో మన పసర్సేని నుంచి ఇక్కడికి ఎలా వచ్చామంటే బుకెట్ బింతాంగ్ పక్కనే జస్ట్ 1.5 kilometer. అంటే ఎలా వచ్చాము అంటే మనకు ఎంఆర్టీ అని ఉంటుంది. పసర్సేని మెట్రో స్టేషన్ కింద మనము ఎల్ఆర్టీలో తిరుగుతాం కదా, సో ఎంఆర్టీ కింద అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ఆ ఎంఆర్టీ స్టేషన్ వచ్చేసి 3వ స్టేషన్ ఇది బుకెట్ బింతాంగ్ అనేది. అక్కడికి వచ్చేస్తే మీకు యాక్చువల్గా ఇక్కడ జలన్ అలోర్ స్ట్రీట్ అంటే ఎవరైనా చెప్తారు. ఒకసారి నా ముందు ప్రెమిసెస్ చూపిస్తాను చూడండి. ఇంకా కళ్ళ ఆడిపోతుంది. ఇది మసాజ్లు విసాజ్లు అన్నీ మీకు చెప్పేంతవరకే, చూపించేంతవరకే. మనం పర్సనల్గా నో ఓకే, మనం ఎలా వచ్చామో అలాగే తిరిగి వెళ్తాము అంతే కదా. ఎక్స్ప్లోర్ అయినప్పుడు అన్నీ చేయాలి, అన్నీ చూడాలి, అన్నీ చూపించాలి. బట్ ఏది ఎక్కడ ఏముందనేది మాత్రం తెలుసుకోవాలి. అది ఓన్లీ కళ్ళ వరకే ఉండాలి. ఇక్కడ వరకు అస్సలు రాకూడదు, ఇక్కడి నుంచి ఇక్కడికి అస్సలు రాకూడదు. అది నా పాలసీ. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మేము అందరం కలుస్తున్నా. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.